ఈరోజు అమరావతిలో కూటమి అదే చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవంలో ఈరోజు ఒక అరుదైన ఘట్టం అంటే ఒక అంటే పరువు పోయే అంటే ఒక సంఘటన జరిగింది. అది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు ఎంత అవమానించారో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు. కానీ చిరంజీవి తన తర్వాత ఎవరో మహేష్ వాళ్ళంతా వచ్చినప్పుడు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో వివరిస్తూ ఇట్లా రెండు దండం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిప్లైగా దండం పెట్టలేదని చంద్రబాబు నాయుడు దాన్ని ఎంత ప్రాబ్లం చేశాడో చూసాము. మా అన్న దండం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు దండం కూడా పెట్టలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తను ఏదో చెప్తున్నది వింటున్నాడు కానీ తను అది తనకి ఈ చదువులేనోడికి అర్థం కాలేదన్నమాట పవన్ కళ్యాణ్కి. కానీ ఈరోజు మరీ ఘోరంగా అవమానం జరిగింది చిరంజీవికి. మరి దీని గురించి ఏం మాట్లాడతాడో మా పవన్ కళ్యాణ్. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి తర్వాతే ఎవరైనా పవన్ కళ్యాణ్ గుర్తిస్తారు. కానీ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ మీద ఉండగా అసలు నరేంద్ర మోడీ పట్టించుకోలేదు, కనీసం మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్కి ఏమైందో మరి అర్థం చేసుకున్నాడేమో. కానీ మోదీ గారికి చెవులోకి వెళ్ళి చెప్పి మా అన్నని మీరు మాట్లాడించండి, పలకరించండి అంటూ తను పిలిచబోయి తన అన్నని పిలిచి మరీ మోడీ గారికి పరిచయం చేయించారనమాట. ఇది ఇక్కడ ఎంత చూడండి, ఇది అవమానం కదా, ఇది ఎంత పెద్ద అవమానం, ఇది లక్షల మంది చూస్తున్నట్టుగా జరిగిన అవమానం ఇది. మరి దీనికి ఏం చెప్తాడు మెగాస్టార్? ఎక్కడ మెగాస్టార్ పిలిచి అవమానించడం అంటే ఇది కదా. అసలు మెగాస్టార్ తర్వాతే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారు ఈయన గెలుపుకు కూడా ఒక కారణం అనే చెప్పాలి. చిరంజీవి గారు ఒక వీడియో అన్నీ తన మొత్తం వేరే వాళ్ళని కూడా తనకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అయినా ఎవరైనా కూడా తనకి దూరం అవుతారని తెలిసి కూడా ఒక సినిమా స్టార్ అయ్యిండి కూడా తన తమ్ముడు కోసం ఒక వీడియో చేశాడు, తన గెలుపు కోరుకున్నాడు. అయినా అలాంటికి ఈరోజు జరగడం అనేది ఒక్కసారి వినండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి వ్రతం ఒకటే, ధర్మం బిది, వ్రతం బిది, సద్వివేకం బిది, ఆచారం బిది అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభవేళ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి ఇది వినాలంటే కష్టం. సౌండ్ తీసేస్తాం. ఏదో పెద్ద చూడండి. సరే నేను ఇంకొకసారి చూపిస్తా. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చెప్తున్నాడు, చెవులో చెప్పాడు నరేంద్ర మోడీకి. చిరంజీవి గారు వచ్చి అప్పుడు చిరంజీవి గారిని పిలిచి పవన్ కళ్యాణ్ ఎంత అవమానం మెగాస్టార్కి. ఇది కనిపించదు పచ్చ మీడియాకి ఎవరికి. మా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి నా అన్న అని జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ మీదే ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏపీకి జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవిని కూడా ఆహ్వానం పలికించి ఆ రోజు చిరంజీవిని కూడా పిలిపించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు పరిచయం చేయించారు మోడీ గారికి. కానీ ఈరోజు మోడీ గారు మర్చిపోయినారు చిరంజీవిని. అది అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి అది అవన్నీ కనిపించవు పవన్ కళ్యాణ్కి. ఏమన్నంటే అదప్పాలనికి తొక్కేస్తా జగన్ ఏదేదో అవన్నీ మాట్లాడితే ఇప్పుడు సమయం కూడా కాదు. ఇదే అన్నమాట చిరంజీవికి ఘోర అవమానం అనే చెప్పుకోవాలి.